హాయ్ అండి అందరికీని. మన అనపర్తిలో శాసగిరిరావుపేటలో సాయి మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిందండి. 5 డేస్ చేశారు. ఫస్ట్ డే మెహందీ ఫంక్షన్ చేశారండి. సెకండ్ డే అమ్మవారికి బ్యాంగిల్స్ వేసి పసుపు కొట్టడం చేశారు. చాలా బాగా చేశారండి. భక్తులందరూ చాలా బాగా వచ్చారు. భక్తులందరూ బ్యాంగిల్స్ వేసుకొని పసుపు కొట్టడం చాలా బాగా జరిగిందండి ఫంక్షన్. పెద్దమ్మ వీళ్ళందరూ వచ్చారు. చాలా బాగా జరిగిందండి పసుపు కొట్టడం ఫంక్షన్. అండ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నారు అందరూ. అందరి చేతులకి బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ నా చేతికి కూడా బ్యాంగిల్స్ వేసుకున్నాను నేను. ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగిందండి. చాలామంది వచ్చారు. అండ్ మా అత్తయ్య నేను పసుపు కొడుతున్నాం. పసుపు కొట్టడం అది అయిపోతుంది. మా అత్తయ్య నేను పోటీగా దంచాం. చాలా బాగా జరిగిందండి. అండ్ నేను బ్యాంగిల్స్ వేసుకున్న పిక్ తీసుకున్నాను. అండ్ శ్రీవారి కళ్యాణానికి డెకరేషన్ చేస్తున్న ఫ్లవర్స్ అండి ఇవన్నీ 1 డే వెళ్ళి అన్నీ డెకరేట్ చేసుకున్నాము. మా పాప పసుపులో ఆడుకుంటుంది. ఇవన్నీ డెకరేట్ చేసేటప్పటికి చాలా టైం పట్టేసిందండి. ఫ్లవర్స్, బంతిపూలు, గులాబీస్ అదే వదిలేసి ఇంకో షీట్ తీసుకొని మొత్తం 6 వరుసలు చుట్టూ గుచ్చేది. ఇవన్నీ టైం చాలా ఎక్కువ జరిగిందండి. అండ్ శ్రీవారి కళ్యాణం అండి ఇది. 3rd డే జరిగింది. ఇవన్నీ చాలా బాగా గ్రాండ్గా చేశారండి శ్రీవారి కళ్యాణం. డెకరేషన్ అంతా చాలా బాగా చేశారండి శ్రీవారికి. అండ్ శ్రీవారు కూడా చాలా బాగున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు అందరూ వచ్చారు కళ్యాణానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కళ్యాణం చేసేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మళ్ళీ దండలు మార్చుకుంటారంటండి. సిస్టమ్ చాలా పెట్టారు. చాలా బాగుందండి ఇది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దండలు మార్చుకుంటారనమాట అండి. ఇందులో పార్టిసిపేషన్ చేసింది మా అత్తయ్య మావయ్య కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చూపిస్తాను. ఇదంతా ఫస్ట్ టీమ్ అండి. ఇదంతాని ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. చాలా సరదాగా జరిగింది. ఇవేనండి దండలు మార్చుకోవడం అంటేని. ఆంటీ గారు ఇస్తున్నారు కదా, అవే దండలండి. ఇప్పుడు ఒకరి మెళ్ళకి ఒకరు వేసుకుంటున్నారండి. కళ్యాణ్ రెడ్డి అంకుల్ గారు, ధనలక్ష్మి ఆంటీ గారు ఫస్ట్ వేసుకుంటున్నారు.
అండ్ అది అయిపోయాక ఇక్కడ శ్రీవారి డెకరేషన్ చూద్దాం రండి. చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇది కూడా చాలా టాలెంటబుల్గా చేశారండి. చాలా బాగుంది. స్మోక్తో వాటర్ ఫాల్తో చాలా బాగా చేశారు ఇది. శ్రీవారిని చూసారు కదా ఎంత చక్కగా ఉన్నారు. చాలా చాలా బాగున్నారు. అండ్ సెకండ్ టీం వచ్చేసిందండి మళ్ళీ దండలు మార్చుకోవడానికి. ఈ టీంలో మా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు. పింక్ కలర్ శారీ కట్టుకున్నారు కదండి, ఆమె మా అత్తయ్య. అండ్ ఈయన మా మావయ్య గారు. మా మావయ్య గారండి. మా పాప. అందరికీ దండలు ఇస్తున్నారండి. గంధాలు బొట్లు అన్నీ పెట్టేశారు. దండలు మార్చుకోవడానికి ఇస్తున్నారు. మా మావయ్య గారు తీసుకున్నారు అండ్ మా అత్తయ్య గారు కూడా తీసుకున్నారు. మా పాప మధ్యలోకి వెళ్ళిపోయి తెగ ఆడేస్తుంది. అటు సైడ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కరు అలా వేసుకోవడం. కానీ ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. అందరూ వచ్చారు. అందరూ కపుల్స్ కింద వచ్చి అందరూ దండలు మార్చుకున్నారు. అండ్ ఇది సెకండ్ ట్రిప్. మావయ్య గారు అత్తయ్య గారు దండలు మార్చుకున్నారు. ఇది వచ్చేసి మా బాబు అండి. చక్కెర స్నానం అండి, 4th డే. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చేసాం. మా బాబు అండ్ నేను మా పాప వెనకాల వెయిట్ చేస్తున్నాం. మా పాపకి వేస్తున్నారు. మా పాప భయపడుతుంది అనుకున్నాను కానీ చాలా బాగా నుంచిందండి. తనకి వర్షంలో తడడం ఇష్టం కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అలా అనుకొని నిల్చుంది పాపం.
టోటల్లీ నేనండి. నమో వెంకటేశాయ అలా చెప్తూ స్వామివారిని తలపై పెట్టుకొని చక్కెర స్నానం చేపించారు. టోటల్లీ 5th డే అండి. పుష్పయోగం చేస్తున్నారు స్వామివారికి. చాలా బాగా మల్లెపూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ గులాబీ ఫ్లవర్స్తో కూడా చేశారు. స్వామివారికి మాత్రం చాలా చాలా బాగా చేశారండి. అండ్ స్వామివారి గదిలోకి తీసుకువెళ్ళాక వారి బెడ్ అండి. స్వామివారిని గదిలోకి తీసుకువెళ్తున్నారండి. అండ్ స్వీట్స్, చిలకలు, స్వీట్స్ ఆల్మోస్ట్ అన్ని రకాలు పెట్టేశారు. కూల్ డ్రింక్స్, మిల్క్, బనానా అన్నీ పెట్టారు. అండ్ స్వీట్స్ ఎలా డెకరేట్ చేసి పెట్టారండి. చాలా బాగా చేశారు డెకరేషన్. అండ్ సింపుల్గా డెకరేట్ బాగా చేశారు. బొబ్బట్లు ఆరెంజ్, గ్రేప్స్, యాపిల్స్, సమ్ మోర్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ పెట్టారండి. బాగుంటది, ఫ్రీగా ఉంటది అక్కడ. అంటే రాములు గారు అక్కడ ఉన్నారు కదా. అండ్ రూమ్లోకి వచ్చేసాక తాంబూలం ఇస్తున్నారండి. మమ్మల్ని పిలిచారు తాంబూలం తీసుకోవడానికి. మా హస్బెండ్ నేను కూడా వెళ్ళాము. వీళ్ళిద్దరే పీటల మీద కూర్చున్నారు. పదకొండు మందికి తాంబూలం ఇచ్చారండి. అందులో మేము ఒకరం. నేను టోటల్గా మేము వచ్చేసాం తాంబూలం తీసుకోవడానికి. నేను మా హస్బెండ్ తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాం. చాలా గ్రాండ్గా చేశారండి.
ఫుల్ ఎంజాయ్ చేసి తాంబూలం తీసేసుకున్నాం. అండ్ వీళ్ళు టీచర్ గారు వాళ్ళ హస్బెండ్ వీళ్ళే ఈ ఫంక్షన్ క్రియేట్ చేశారు. మా అయ్యగారు సన్మానం చేస్తున్నారండి ధనలక్ష్మి ఆంటీ గారు సన్మానం చేశారండి. పుష్పాల మన ధనలక్ష్మి గారు, వసుంధర గారు, మన పద్మశ్రీ గారి చేతుల మీద వేయడం జరుగుతున్నది. అమ్మ ముగ్గురు కలిపి వేసేది దాంట్లో అమ్మ ముగ్గురు చేయాల్సి వచ్చింది కదా. పెట్టి పూల దాంట్లో వేస్తున్నారు. ఇప్పుడు కమిటీ వారందరూ కూడా అందజేసిగా ప్రార్థిస్తున్నాం. గిఫ్ట్ అయితే ఇచ్చారు. కమిటీ వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ దంపతులు ఇద్దరికి గిఫ్ట్ అందులో తప్పపోవడమా లాస్ట్కి వచ్చేసరికి గ్రూప్ ఫోటో తీయించుకున్నారు అందరూ. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ 5 days స్వామివారి కళ్యాణం ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ కొట్టి